Hello students, welcome to the final accounts today and ఈరోజు మనము first problem in our final accounts table. Hope you all practice that pro forma, trading account pro forma already అందరూ నేర్చుకున్నారు కదా. Now let us do the problem. So firstly మనం ఏం చేయాలన్నా trading account pro forma ని వేయాలి. Okay, so trading account pro forma వేద్దాం కదా. So what are the things we have? Amount, particulars, amount. So these are the things kada manakunnami. So rasa particulars, amount, next particulars, amount. అంతే కదా, particulars, amount. మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి డెబిట్. ఫస్ట్ కామన్ కదా డెబిట్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి క్రెడిట్. So if you see the title, what is the title we have? Prepare trading account of Srikanth Traders for the following for the year ended 31st December 2015 కదా. సో మనం ఏం చేయాలన్నా ఆల్రెడీ క్వశ్చన్ లోనే టైటిల్ ఉంది కదా రాసి మనం ఏం ప్రిపేర్ చేస్తాము ట్రేడింగ్ అకౌంట్ కాబట్టి రాసేయండి ట్రేడింగ్ అకౌంట్ ఆఫ్ ఏముంది నాన్న శ్రీకాంత్ ట్రేడర్స్ for the year ended ఎప్పటి వరకు నాన్న 31st December 2015 ఓకేనా ట్రేడింగ్ అకౌంట్ ఆఫ్ శ్రీకాంత్ ట్రేడర్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st December 2015. Now let us do the things. మనకి ఆల్రెడీ తెలుసు ట్రేడింగ్ అకౌంట్ అంటే ఇట్ ఈస్ a nominal accounting nature. సో నామినల్ అకౌంట్ లో డెబిట్ లో ఏముంటాయి నాన్న ఎక్స్పెన్సెస్, క్రెడిట్ లో వచ్చేసి ఇన్కమ్స్ అంతే కదా. Now let us see first one ఏముంది స్టాక్ ఆన్ 1/1/2015 అంటే ఓపెనింగ్ స్టాక్ కదా. రైట్, ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ వస్తుంది? ఒకవేళ మీకు ఇదేమైనా ఇబ్బంది అనుకుంటే కదా వైల్ ఐఎమ్ సేయింగ్ క్లాస్ ఎలాగో మీరు రాయాలి కదా, జస్ట్ యు ఆర్ లిసనింగ్. కాబట్టి మీరు ఏం చేయండి సింపుల్ గా ట్రేడింగ్ అకౌంట్ ప్రో ఫార్మా పెట్టుకోండి ఓకేనా. సో స్టాక్ ఆన్ 1/1/2015 అంటే ఏమొచ్చింది అక్కడ ఓపెనింగ్ స్టాక్ కదా. సో ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ ఉందా లెఫ్ట్ సైడ్. సో రాసేది 2 ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది ఓపెనింగ్ స్టాక్ 8500. పిల్లలు ఇంకొకటి చూడండి మనకి 2 అమౌంట్ కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఉండేదాన్ని ఫస్ట్ ఉండేదాన్ని ఇన్నర్ కాలమ్ అంటారు, బయట ఉండేదాన్ని అవుటర్ కాలమ్ అంటారు. సో ఈ ఇన్నర్ కాలమ్ ఏం చేస్తాం తెలుసా, ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఇందులో ప్లసెస్ మైనస్ చేయాలి అండ్ లాస్ట్ వచ్చేసరికి టోటల్ అమౌంట్ ని వేయాలి ఓకేనా. సో అవుటర్ కాలమ్ వచ్చేసి ఫైనల్ అమౌంట్, ఇన్నర్ కాలమ్ వచ్చేసి అడ్జస్టింగ్ అమౌంట్. రైట్, లెట్ us see నెక్స్ట్ వన్ పర్చేజెస్. పర్చేజ్ అంటే ఖర్చులు కదా, ఎక్స్పెన్సెస్ కదా. సో రాసేయండి 2 పర్చేజెస్ అకౌంట్. సో ఈ పర్చేజెస్ రాసినప్పుడు కంపల్సరీగా మీరు చూడాల్సింది ఏంటి అంటే దానికి అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. అడ్జస్ట్మెంట్ ఏముంది నాన్న మనకి పర్చేజ్ రిటర్న్స్ అనేది అడ్జస్ట్మెంటే కదా. రైట్, సో అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఆ అమౌంట్ ని ఏం చేయాలి
చేయాలి మీరు ఇన్నర్ కాలమ్ లో రాయాలి ఓకేనా ఇన్నర్ కాలమ్ లో సో మనకి అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఆ అమౌంట్ ఏం చేయాలన్నా ఇన్నర్ కాలమ్ లో రాయాలి ఎంత 15,200 ఓకేనా 15,200 ఇన్నర్ కాలమ్ లో రాసేసాం కదా నౌ లెట్ us see దానికి సంబంధించి పర్చేజ్ రిటర్న్ ఉంది కదా పర్చేజ్ రిటర్న్ ఏం చేయాలి మైనస్ చేయాలి కదా సో మైనస్ పర్చేజ్ రిటర్న్స్ ఎంత వచ్చింది అన్న మనకి 1200 వచ్చింది సో 1200 రాయండి సో ఇప్పుడు చూడండి 15,000 మైనస్ 1200 15,200 మైనస్ 1200 అంటే మనకి అమౌంట్ ఎంత వస్తుందన్నా 14,000 వస్తుంది కదా సో దిస్ 14,000 is the actual purchase అని అర్థం అంటే మనం ఏం చేసాము 15,200 రూపీస్ ప్రొడక్ట్స్ అమ్మినాం కొన్నాం పర్చేస్ చేసాం పర్చేస్ చేసిన దాంట్లో మళ్ళీ ఏమైందన్నా కొన్ని ప్రోడక్ట్స్ మంచిగా లేక మళ్ళీ వాపస్ చేసాము వాపస్ చేస్తే ఏమవుతుంది మనకి ఆ అమౌంట్ అనేది మళ్ళీ మనకు వచ్చేస్తుంది కదా అంటే ఆ అమౌంట్ పోయినట్టే కదా సో మనం ఇప్పుడు ఏం చేసాము 1200 ప్రోడక్ట్స్ మళ్ళీ వాపస్ ఇచ్చాం కాబట్టి మనం కొన్నది ఎంతనా ఇప్పుడు యాక్చువల్ గా 14,000 మాత్రమే ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ చూడండి సేల్స్ అంటే దట్ ఈస్ అన్ ఇన్కమ్ సో రాసే బై సేల్స్ ఎంతనా సేల్స్ అమౌంట్ 33,000 సేల్స్ వచ్చేసి 33,000 మళ్ళీ దీనికి చూడండి సేల్స్ రిటర్న్స్ ఉందా నెక్స్ట్ దాంట్లో ఉంది నెక్స్ట్ లైన్ లో ఉంది కదా సో దట్ షుడ్ బి డిడక్ట్ మైనస్ సేల్స్ రిటర్న్స్ పిల్లలు నేను ఏది కొత్తగా న్యూ ఫార్ములాస్ యూస్ చేయట్లేదన్నా ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ట్రేడింగ్ అకౌంట్ లో ఏ వర్డ్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని అక్కడ పోస్ట్ చేస్తున్నాను అంతే దాని గురించి ఏమీ లేదు కదా సేల్స్ రిటర్న్స్ ఎంత ఉంది కదా 500 రూపీస్ సో 33,000 minus 500 that will be 32,500 ఓకేనా 32,500 నెక్స్ట్ వన్ చూడండి సేల్స్ అయిపోయింది పర్చేజ్ రిటర్న్స్ అయిపోయింది నెక్స్ట్ వేజెస్ అంటే ఏంటి మనం లేబరర్స్ కి ఇచ్చే అమౌంట్ ని వేజెస్ అంటాం సో అది ఎక్స్పెండిచర్ కదా సో రాస్తాం వేజెస్ ఎంత ఉంది కదా 875 దీనికి ఎలాంటి అడ్జస్ట్మెంట్ లేదు కదా కాబట్టి డైరెక్ట్ గా అమౌంట్ రాసేస్తాం నెక్స్ట్ క్యారేజ్ అంటే ఏంటి దట్ ఈస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంటే ఎక్స్పెండిచర్ సో రాసేయండి 2 క్యారేజ్ ఎంత ఉంది నాన్న 500 సో 500 రాసేయండి నెక్స్ట్ వన్ ఫ్యాక్టరీకి రెంట్ పే చేసాం సో అది కూడా ఎక్స్పెండిచర్ కదా మళ్ళీ డెబిట్ సైడ్ లోనే రాసేయండి 2 ఫ్యాక్టరీ రెంట్ ఎంత ఉంది నాన్న 925 ఓకేనా నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ అంటే ఆల్రెడీ అయిపోయింది కదా సో మళ్ళీ రాయండి నెక్స్ట్ కస్టమ్స్ డ్యూటీ మనకి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ చేసినప్పుడు కస్టమ్స్ ట్యాక్స్ అని చెప్పాను కదా సో అది కూడా ఎక్స్పెండిచరే కదా సో రాస్తాం 2 కస్టమ్స్ డ్యూటీ ఎంతైనా కస్టమ్స్ డ్యూటీ 800 and the last one is stock on 31st December 2015 అంటే అది మనకి ఏమవుతుందన్న క్లోజింగ్ స్టాక్ అవుతుంది క్లోజింగ్ స్టాక్ ఎక్కడ ఉంది చూడండి క్రెడిట్ సైడ్ లో కదా ఉంది సో రాస్ బై క్లోజింగ్ స్టాక్ అమౌంట్ ఎంత ఉంది కదా క్లోజింగ్ స్టాక్ వచ్చేసి 3,500 ఓకేనా సో ఇప్పుడు చూడండి అన్ని కంప్లీట్ అయ్యాయి కదా సో జస్ట్ మేక్ లీవ్ వన్ లైన్ ఆన్ బోత్ సైడ్స్ డ్రా ఈక్వల్ లైన్స్
leave one line on both sides, draw equal lines. సో ఇక్కడ వరకు కంప్లీట్ అయిందనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ అంటే ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ రెండింటిని కూడా కౌంట్ చేయండి. మనం ఎప్పుడైనా అదే చేస్తాం కదా, రెండు ఈక్వల్ ఉన్నాయా లేవా చూడాలి. ఇంకొకటి సింపుల్ గా బ్లండర్ థింగ్ చెప్పాలి అంటే మీకు చూడండి ఏమున్నాయి, సేల్స్, సేల్స్ రిటర్న్స్, క్లోజింగ్ స్టాక్, ఇవి 3 మాత్రమే క్రెడిట్ లో ఉన్నాయి, మిగతా అన్ని కూడా డెబిట్ లోనే ఉన్నాయి కదా. సో ఒకసారి మీరు ప్రొఫార్మా చూసుకుంటారా, యూ కెన్ సీ ఆల్ సేమ్ థింగ్స్ కదా. సో చూడండి 32 ప్లస్ 3500 అంటే ఎంత వస్తుందన్న మనకి, 32 ప్లస్ 3 35 ప్లస్ 1000 36,000. 36,000 క్రెడిట్ అంటే ఇన్కమ్ వచ్చేసి 36,000 ఉంది కదా. నౌ కమింగ్ టు ద ఎక్స్పెండిచర్ 8,500 14,000. ఇవి మీరు క్యాలిక్యులేట్ చేయండి కదా, యూ మే నాట్ సీ దీస్ థింగ్స్. 875 next 500 925 800 అన్ని చూసుకుంటే 550 1 క్యారీ 7 plus 2 9 plus 1 10 0 1 carry 8 1 9 9 9 18 10 28 plus 8 36 6 3 8 12 15 25,600 కదా, 25,600. సో ఇక్కడ మనకి ఏమైందనా, ఎక్స్పెండిచర్ వచ్చేసి 25,600 రూపీస్ అయింది. సో మనకి ఇన్కమ్ వచ్చేసి ఎంత ఉంది కదా, 36,000 ఇన్కమ్ వచ్చింది. నెక్స్ట్ 25,600 అనేది ఎక్స్పెండిచర్ అయింది. అంటే వాట్ వి గాట్ ప్రాఫిట్, అంతే కదా. సో చూడండి హైయెస్ట్ అమౌంట్ బోత్ సైడ్స్ రాసేయండి, 36,000 36,000. సో ఇక్కడ ఇన్కమ్ ఉంది, ఇక్కడ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ఎక్కువైంది, ఎక్స్పెండిచర్ తక్కువైంది. అంటే ఇప్పుడు మనం బ్యాలెన్సింగ్ ఇక్కడ కదా చేయాల్సింది డెబిట్ సైడ్ లో. సో చూడండి 2 ఏమనుకోవాలి, ప్రాఫిట్ కాబట్టి 2 గ్రాస్ ప్రాఫిట్. ఓకేనా, ఈ గ్రాస్ ప్రాఫిట్ డిఫరెన్స్ ఎంత ఉంది కదా, 36,000 మైనస్ 25,600 అంటే 0 0 10 లో 6 పోతే 4 5 లో 5 అంటే 0 ప్లస్ 1 10,400 అనేది మనకి డిఫరెన్స్ వాల్యూ వచ్చింది. సో రాసాను గ్రాస్ ప్రాఫిట్ 10,400. ఓకేనా, సో ఈ 10,400 ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అంతే కదా. సో ఒకసారి పర్ఫార్మెన్స్ చూడండి నా, యూ విల్ బి అండర్స్టాండింగ్ వెరీ వెరీ క్లియర్లీ. ఓకేనా, హోప్ యు ఆల్ అండర్స్టూడ్ దిస్ సెషన్ కదా. మీకు ఈ ప్రాబ్లమ్స్ మీ మెటీరియల్లో ఉంటాయో లేదో తెలియదు, బట్ జస్ట్ మేక్ ష్యూర్ యూ రైట్ ఆల్ దీస్ థింగ్స్. ఇవి ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే మీరు ఇంకా తరువుగా కాగలుగుతారు. ఓకేనా, రైట్. Now let us do the third problem. Third చేద్దామా, second problem చేద్దామా. Let us do that. స్క్రీన్ షాట్ చేయండి, రాసేయండి. ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్ రాయండి. సెకండ్ క్వశ్చన్ రాసాక మళ్ళీ మీరు చెప్పబోయే ప్రాబ్లం చేయండి. ఓకేనా, ఓకేనా. యా, I'm wrapping this. Now let us do the second problem. Already proforma draw chesayandi kada. See here, what is the title we have?
prepare trading account from the following particulars for the year ended 31st March 2017. అంటే ఇక్కడ ఏమైందన్నా నేమ్ అనేది మెన్షన్ చేయలేదు, జస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయమని చెప్పారు. సో ద టైటిల్ విల్ బి ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్, ఓకేనా, ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2017. ఇక్కడ మళ్ళీ క్రెడిట్ వచ్చేస్తుంది కదా, అంటే నేమ్ లేదు కాబట్టి మనం ఏం చేసాం, డైరెక్ట్ గా అమౌంట్ వేసేసాం. ఓకేనా, నౌ సి ఫస్ట్ వన్ ఏముంది, ఓపెనింగ్ స్టాక్ రాసింది 2. ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది, ఓపెనింగ్ స్టాక్ 2100, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, సేల్స్. సేల్స్ అంటే ఏంటి, ఇన్కమ్. ఎక్కడ వస్తుంది, క్రెడిట్ లో వస్తుంది. రాసింది బై సేల్స్. ఇంకొకటి అలా మనం సేల్స్ రాసేటప్పుడు ఏం చేయాలి, దానికి సంబంధించి సేల్స్ రిటర్న్స్ ఉందా లేదా ఐడెంటిఫై చేయాలి. సో చూడండి, ఇక్కడ మనకి ఏమైనా అనిపిస్తున్నాయా, లేదు. రిటర్న్ అవుట్వర్డ్స్, రిటర్న్ ఇన్వర్డ్స్ మాత్రమే ఉంది. సేల్స్ రిటర్న్స్, సేల్స్ పర్చేజ్ రిటర్న్స్ అనేవి లేవు. కాబట్టి ఇప్పుడు ఏది సేల్స్ రిటర్న్స్, ఏది పర్చేజ్ రిటర్న్స్ తెలుసుకో కదా. సింపుల్ గా మీరు ఏదైనా గూడ్స్ ని సేల్ చేశారనుకోండి, ఏమవుతాయి అవి, ఇట్ గోస్ అవుట్వర్డ్స్. కానీ అవి రిటర్న్ అయ్యాయంటే కమ్స్ ఇన్ కదా. అంటే రిటర్న్ ఇన్వర్డ్స్ అనే దాన్ని మనము సేల్స్ రిటర్న్స్ అని కూడా అనుకోవచ్చు. ఆల్రెడీ మనకి తెలుసు కదా. సో మైనస్ రిటర్న్ ఇన్వర్డ్స్. సో రిటర్న్ ఇన్వర్డ్స్ వల్ల ఎంత ఉంది మనకి, 700. మళ్ళీ సేల్స్ ఎంత ఉంది, 18,500. సో ఇప్పుడు కనుక మీరు చూడండి, 18,500 మైనస్ 700 ఎంత వస్తుందన్నా, 17,800. ఓకేనా, I'm insisting you a lot అన్న. మీకు ఫైనల్ అకౌంట్స్ అనేది మీ క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని కూడా చేంజ్ చేస్తుంది. కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ కంపల్సరీ ప్రాబ్లమ్స్ మీరు నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ రిటర్న్ అవుట్వర్డ్స్ అంటే ఏంటి, పర్చేజ్ రిటర్న్స్ కదా. పర్చేజ్ రిటర్న్స్ కి అంటే ఫస్ట్ ఏముండాలి, పర్చేజెస్ ఉండాలి. పర్చేజ్ ఎక్కడ ఉంది నాన్న, మనకి రైట్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లో ఉంది కదా. సో రాసి 2 purchases, ఎంత అమౌంట్, 6,400. సో పర్చేజ్ చేస్తే వాపస్ చేస్తే దాన్ని మనము రిటర్న్ అవుట్వర్డ్స్ అంటాం. సో మైనస్ రిటర్న్ అవుట్వర్డ్స్ ఎంత, రిటర్న్ అవుట్వర్డ్స్ 500. సో చూడండి, 6,400 మైనస్ 500 అంటే 5,900 is the net purchases అని అర్థము, రైట్. నెక్స్ట్ వేజెస్. వేజెస్ అంటే ఎవరికి పే చేస్తాం, లేబరర్స్. సో దట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్. రాసేయండి 2 వేజెస్. ఎంత ఉంది నాన్న వేజెస్, 975. వేజెస్ 975. నెక్స్ట్ వన్ క్లియరింగ్ చార్జెస్, అంటే ఇది కూడా ఎక్స్పెండిచర్ కదా. రాసుకోండి 2 క్లియరింగ్ చార్జెస్ ఎంతనా, 500. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ అంటే దట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్. సారీ, దట్ షుడ్ బి క్రెడిట్ లైన్. దట్ ఈస్ అన్ అసెట్ కదా. రాసుకోండి బై closing stock 2,500. By closing stock 2,500. Next purchases అయిపోయింది, రిటర్న్ ఇన్వర్డ్స్ అయిపోయింది. నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్డ్స్. క్యారేజ్ ఇన్వర్డ్స్ అంటే ఏంటన్నా, గూడ్స్ మనం ఎప్పుడైతే పర్చేజ్ చేస్తామో, అంటే మనము వేరే దాని నుంచి మన గోడౌన్ కి తెచ్చుకుంటాం కదా పర్చేజ్ చేసి.
అప్పుడు పే చేసేది. అంటే సింపుల్ గా మీకు లారీ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, లారీ ఒకటి, టాటా ఏసీ ఒకటి. మనం కొనేటప్పుడు ఏం చేస్తాము, లాట్స్ ఆఫ్ బల్క్ లో తెస్తాం కాబట్టి లారీలో మన గోడౌన్ కి తెచ్చుకుంటాం. సో దాన్ని మనము క్యారేజ్ ఇన్వర్స్ అంటాం కదా. సో అది కూడా ఎక్స్పెండిచర్ కదా మనకి. సో రాస్తాం టు carriage inverse, to carriage inverse 625. Next one, factory insurance. Factory insurance ante that is an expenditure kada, rase to factory insurance. Entana factory insurance 400. Okay, na factory insurance 400. Next freight. Freight ante ఏంటన్నా హెవీ ట్రక్స్ లో కానివ్వండి, నెక్స్ట్ ట్రైన్స్ లో కానివ్వండి, పెద్ద పెద్ద కంటైనర్స్ లో తీసుకొచ్చేదాన్ని మనము ఫ్రైట్ అంటాం. అది కూడా మనకి వన్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కదా. సో రాస్తాం టు ఫ్రైట్ ఎంత 3000. సో పిల్లలు ఇప్పుడు చూడండి కదా, మనము అన్ని రాసేసాం కదా. నా మళ్ళీ ఏం చేయాలి, లీవ్ వన్ లైన్ ఆన్ బోత్ సైడ్స్, డ్రా ఈక్వల్ లైన్స్. సో ఇక్కడ చూడండి అన్న, అగైన్ ఐఎమ్ ఇన్సిస్టింగ్, మీకు కొత్తగా ఏం మ్యాజిక్ చూపించలేదు. జస్ట్ మీరు ప్రొఫార్మా నేర్చుకుంటే, ఓకేనా, ప్రొఫార్మా మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మనకి ప్రొఫార్మాలో ఏముంది, సేల్స్ రిటర్న్స్, క్లోజింగ్ స్టాక్, ఇవి 3 క్రెడిట్ లో ఉన్నాయి. మిగతా ఎక్స్పెన్సెస్ అన్ని కూడా డెబిట్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను చేసేది కూడా అదే కదా. కానీ మనం ఏం చేసాము, క్వశ్చన్ అక్కడ చూసాము, ఆన్సర్ ఇక్కడ రాసాము. అది ఒకటే మాత్రమే డిఫరెన్స్ అన్న. మీరు హ్యాపీగా దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ యూ విల్ గెట్ 20 మార్క్స్. సో నౌ లెట్ us calculate the amount. సో ఏమేమి ఉన్నాయి మనకి, క్రెడిట్ వచ్చేసి 70,800, 2,500, రెండు కలుపులేదన్నా 20,300 will be income. అంతే కదా. 17 plus 2 19, 19,800, 20,300 అనేది ఇన్కమ్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి మనకి, 2,100, 5,925, 500, 625, 400, 3,000. ఇవన్నీ కనుక చూసుకుంటే కనుక 550, 2791, 1001, 145, 56, 11, 5, 16, 16, 26, 35, 5, 3, 2, 3, 2, 5, 7, 8, 9, 10, 11, 12, 13. సో మనకి ఏమొచ్చిందన్న 13,500 అనేది ఎక్స్పెండిచర్ అయింది, 20,300 అనేది ఇన్కమ్ అయింది. సో మళ్ళీ మనకి ఇన్కమ్ ఎక్కువ కదా. సో బోత్ సైడ్స్ హైయెస్ట్ అమౌంట్ వేసేయండి. 20,300, 20,300. సో మనకి ఇన్కమ్ ఎక్కువ ఉంది, ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది, కాబట్టి వచ్చేదాన్ని మనం ఏమనుకోవాలి, గ్రాస్ ప్రాఫిట్ అనుకోవాలి కదా. సో రైట్ టు గ్రాస్ ప్రాఫిట్, ఓకేనా, టు గ్రాస్ ప్రాఫిట్ డిఫరెన్స్ అమౌంట్ ఏముంది కదా మనకి, గ్రాస్ ప్రాఫిట్ దట్ ఈస్ 20,300 మైనస్ 13,500. చూసుకుంటే 0 0 క్యారీ చేస్తే 13, 13 minus 5 8, మళ్ళీ ఇక్కడ 9 ఉంటుంది, 9 minus 3 6, ఇది క్యారీ చేసాం కాబట్టి 1 0. అంటే what is the profit we got here, that is 6,800 rupees కదా. సో గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి 6,800. బ్రాకెట్ లో ఏం చేయాలి,
transferred to profit and loss account. Okay కదా, this is the problem right. So మీరు ఏం చేస్తారు అంటే ఈ రోజే మనం 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాం కాబట్టి మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒకసారి వినండి. పోయేదేమిటి, మంచిగా మీకు ప్రాక్టీస్ సెషన్ అనేది అవుతుంది. ఇంకొకటి అలా మీరు రివిజన్ టైంలో యాప్ అలాగే ఉండదు, మీరు ఫార్వర్డ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంది కదా. సో ఈజీగా మీకు ఎక్కడెక్కడ అర్థం కాలేదో అవన్నీ వినండి. ఒకవేళ ఇంకా డౌట్స్ అనిపిస్తే నాకు పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ చేయండి అన్న. I will clear all your doubts. Okay na? Hope you all understood. Have a great session, Anna. Thank you.